అప్డేట్స్ మీరు మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. సో మధు గారు, ఉమ్మడి మెదక్ జిల్లాకు వచ్చేసరికి మరొకసారి సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తుంది. 17 మున్సిపాలిటీల్లో ఇప్పటికే 12 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ ఖాతాలు పడ్డాయి. అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మెదక్ జిల్లా బీఆర్ఎస్ అడ్డా అని నిరూపించుకున్నట్టుగా మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే సిద్దిపేటలో ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కాబట్టి తన రీజియన్ కు సంబంధించి అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. సో యాక్చువల్ గా అక్కడ మెదక్ నుంచి ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. సో వాళ్ళు కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నారు. కాంగ్రెస్ రఘునందన్ రావు ప్రభావం అంత కనిపించినట్టు అనిపిస్తుంది. ఎందుకని ఆయన మంచి స్పోక్స్ పర్సన్ కదా. దుబ్బాకలో కూడా బీఆర్ఎస్ గెలిచినట్టు వార్తలు వస్తున్నాయి. అదే నేను చెప్తున్నాను శ్రీనివాస్ సార్, ఈ స్పోక్స్ పర్సన్స్ సోషల్ మీడియా ఇవి పనిచేయట్లేదు. గ్రౌండ్ లోకి వెళ్ళాలి. ఎందుకు ఆయన తిరుగుతున్నాడు గ్రౌండ్ లో? లీడర్స్ తయారు చేయాలా. ఇప్పుడు లీడర్స్ ఇప్పుడు సర్పంచ్ ఉన్నారు మా ఊళ్ళో, ఒక లీడర్ తయారయ్యండు, గుర్తించాలా, తీసుకోవాలి, ట్రైనింగ్స్ ఇవ్వాలా, ఎంకరేజ్ చేయాలి, పెట్టుబడి పెట్టాలి అని ఒక లీడర్ తయారు చేయాలి. ఎలక్షన్స్ టైంలోనే వచ్చి ఎవరినో తీసుకొచ్చి సర్పంచ్ టికెట్ అనౌన్స్ చేస్తే గెలవరు. అది గ్రౌండ్ తయారు చేసుకోకుండా ఇప్పుడు మన గెలిచిన ఎంపీల ఎలక్షన్స్ అనేటువంటి అది కులమానం కాదు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది స్ట్రెంత్ కాదు, అది నేషనల్ స్ట్రెంత్, మోడీ గారి స్ట్రెంత్. మీరు గెలిచిన ఎమ్మెల్యేలు గానీ, మీరు గెలిచిన సర్పంచ్లు గానీ, మీరు గెలిచిన వార్డ్ మెంబరే అసలు మీ స్ట్రెంత్. ఇది ఫ్యాక్ట్. అంతే. ఎలక్షన్స్ అటెండ్ చేసేటప్పుడు తప్పించుకోవడానికి చాలా ఇప్పుడు మీరు ఎవరైనా బీజేపీ నాయకుని మీరు డిస్కషన్ పెడితే ఏం ఆన్సర్ చెప్తారంటే, మేము పోయినసారి కంటే ముందు ఎక్కువ వచ్చినాయి, మా ఓట్ షేర్ పెరిగింది, మేము ముందంజలో వెళ్తున్నాం. ఇవి కాదు, ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకొని అసలు ఎక్కడ ల్యాగ్ ఉన్నాం. ఇంకా 3 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నది. ఇప్పుడు మనము దక్షిణ తెలంగాణలో చూస్తే అసలు బీజేపీ ప్రభావం మీకు కనిపించిందా? ఒక వార్డు సుమారుగా 5-6 వాళ్ళు కూడా గెలవలేకపోయే పరిస్థితి వస్తే మీరు ఎప్పుడు తయారు చేస్తావు లీడర్షిప్? ఎప్పుడు అధికారంలోకి రావడం అంటే ఈజీ కాదు కదా. కింది స్థాయి ఉన్నప్పుడే అధికారంలోకి వస్తుంది. ఒకటి కర్ణాటక ఉత్తర తెలంగాణకు వచ్చేసరికి ఎక్కడైతే మైనారిటీలు ఉన్నారో అక్కడ బీజేపీ బలంగా ఉంటుంది. ఎందుకంటే యాంటీ హిందూ కన్సల్టేషన్ జరుగుతుంది. మనం ఆదిలాబాద్ మున్సిపాలిటీ చూసుకున్నాం, ఇప్పుడు అది కూడా గెలవకపోతుంది బీజేపీ మాకున్న సమాచారం ప్రకారము. అదేవిధంగా కరీంనగర్ చూడండి, నిజామాబాద్ చూడండి. అంటే ఎక్కడ ఇంకొక అంటే ఒక ఆసక్తికరమైన బ్రేకింగ్ మనకు అంతా, నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ మున్సిపాలిటీ ఉంది కదా. 3 పార్టీలకు అంటే బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3 వచ్చి ఇండిపెండెంట్ ఒక్కరు. అధికార పార్టీ కనుక ఇండిపెండెంట్ కాంగ్రెస్ తో కలిస్తే 3-4 గెలుచుకున్నాయి. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటారు? అంతే. ఇంకా అధికార పార్టీ ఉంది, ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ 2 ఉంటారు కాబట్టి వీళ్ళకు 4+2 6 అవుతాయి. ఇంకొక 2 తీసుకుంటాం, వాళ్ళకి చైర్మన్ ఇవ్వడం, వాళ్ళకి డిప్యూటీ. అంటే ఏ పార్టీ కలిసే పరిస్థితి ఏముండదు. 3 పార్టీలు కలిసి పోటీ చేసిన సందర్భం కూడా చూసినాం మేము. ఇక్కడ ఏముండదు. అక్కడ ఉన్న 7 కావాల్సి ఉంటుంది మ్యాజిక్ ఫిగర్. అంటే ఎక్స్ అఫీషియల్ 2 ఉంటారు. సో ఎక్స్ అఫీషియల్ ఇండిపెండెంట్ కలిసిన కాంగ్రెస్ 6 అవుతున్నది. బీజేపీ నుంచి 4, బీఆర్ఎస్ నుంచి 4 కనుక ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళకి చైర్మన్ అప్పచెప్పిస్తే అయిపోతుంది. వాళ్ళే 4 వచ్చేస్తారు. దాని పెద్ద సినారీ అవసరం లేదు. కాంగ్రెస్ కంటారా బీఆర్ఎస్? కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ అయిపోతారు. రేపు 2 క్యాంపులు చూస్తారు, విపరీతమైన క్యాంపులు వస్తాయి. ఆ 4 పిలుచుకొచ్చి మీకే చైర్మన్, మీకే ఒకరికి వైస్ చైర్మన్ ఇస్తాము, మేము సైలెంట్ గా ఉంటాము, మీరు కాంగ్రెస్ పార్టీ జాయిన్ అంటే అయిపోయా. సింపుల్ లాజిక్. దానికి పెద్ద ఆలోచన ఏమున్నది? ఇట్లాంటి రేపు ఎన్ని జరుగుతాయి చూడండి మీరు. జమ్మికుంటలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు స్పష్టమైన మెజార్టీ రాలేదు. ఇరు పార్టీలు కూడా ఇండిపెండెంట్లు క్యాంపులకు తరలించే వ్యవస్థ నడుస్తుంది. అక్కడ ఉద్రిక్తమైన వాతావరణం. సో మరొకసారి కౌశిక్ రెడ్డి హైలైట్ కాబోతుంది కాంట్రవర్సీగా. దాడులు జరుగుతాయి, తీసుకొస్తారు, పట్టుకెళ్తారు. మళ్ళీ వాడు జంపు జిల్లా అనేది ప్రమాణ స్వీకారం రోజు ఇటు వస్తాడు. మీకు రక్త చరిత్ర సినిమా కనిపిస్తారు 2 రోజులలో హంగున్న దగ్గర. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అందుకని మేము హంగు 18 మేము ఇచ్చేసినాం 21 స్థానాలు. ఇప్పుడు 21 క్యాంప్ మీరు ఇవాళ సాయంత్రం వరకు హంగు ఎన్నో వస్తాయి చూడండి. వీటి నుంచి రేపు ఫోకస్ పెట్టండి, క్లియర్ గా తెలిసిపోతుంది. పెద్ద ఓవరాల్ గా నాగర్ కర్నూలు కూడా 3వ రౌండ్ ఫలితాలు వచ్చేసరికి కూడా దీంట్లో బీఆర్ఎస్ లీడింగ్ ఉందండి 6 వార్డుల్లో. సో నాగర్ కర్నూలు అంటే మరి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి జుబ్బలకి మీరు ఆసక్తికరంగా మహబూబ్నగర్ ఫలితాలు గమనిస్తే చూసిండ్రా, నెక్ టు నెక్ వచ్చింది. ఎందుకని సీఎం సొంత జిల్లాలో మరి అవుట్ రైట్ ఉండాలి కదా. అక్కడ బీజేపీ ఎంపీ ఉంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు, బీజేపీ అధికారంలో పార్టీ. ఈ 2 సంవత్సరాల్లో ఆయన ఒక 10 సార్లు అయినా ఆయన సొంత గ్రామానికి పోయిండు, సొంత జిల్లాకు పోయిండు, బాగానే చేశాడు కదా. అయితే అక్కడ ఇంటర్నల్ పాలిటిక్స్ మొత్తం
ఒక దాదాపు ఒక 100 డివిజన్ 100 వాళ్ళల్లో వాళ్ళు ఇచ్చి వాళ్ళే ఓడగొట్టుకున్నారు. వీడంటే వాడికి నచ్చక, వాడంటే వీడికి నచ్చక, అదర్ పార్టీకి డబ్బులు ఇచ్చో ఏదో మ్యానిపులేట్ చేసో చాలా కాంగ్రెస్ స్థానాలు కోల్పోయింది. అట్లా ఒకటి వీళ్ళు టికెట్ సరిగ్గా ఇచ్చుకోలేదు. మహబూబ్ నగర్ లో ఒక 30 స్థానాల వరకు ఏదో ఇచ్చినారు, అందరు ఎలిపెట్టేసి ఇష్టం వచ్చిన టికెట్స్ ఇచ్చినారు. అంటే కింది స్థాయి 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి కష్టపడే కార్యకర్తకు టికెట్ ఇవ్వకుండా ఎవరో గెలుస్తాడనే సర్వేలో ఏదో రాగానే వాడిని బీఆర్ఎస్ తీసుకొచ్చి టికెట్ ఇస్తే రిబల్స్ పోటీ చేసినారు. అందుకోసం ఇప్పుడు అక్కడ ఎంఐఎం ఉంది, కొంచెం మైనారిటీ ప్రాంతం మహబూబ్ నగర్ కూడా. ఆ మైనారిటీ ప్రాంతం ఉన్నది కాబట్టి బీజేపీ కూడా కొద్దిగా ఉంది కాబట్టి, ఎంపీ డికే అన్న గారు ఉన్నారు కాబట్టి అది మహబూబ్ నగర్ నెక్ టు నెక్ వస్తే మీ రిపోర్ట్లు చూడండి, మేము 31 ఇచ్చినాం. మేము ఫస్ట్ మహబూబ్ నగర్ రిపోర్ట్ కూడా 31 ఇచ్చినాం. గ్రౌండ్ స్థాయిలో పరిశీలించిన తర్వాత ఇది బయటకు వెళ్లే విషయం నాకు కనిపిస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు స్ట్రైక్ రేట్ ఎవరి దగ్గర, ఇప్పుడు నల్గొండ చూడండి హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఉంది. అట్లా మహబూబ్ నగర్ ఉండాలి కదా, లేదు. కాబట్టి సీఎం గారు కూడా మహబూబ్ నగర్ లో ఇన్వాల్వ్ కాలేదు, అక్కడ లోకల్ లీడర్ కే వదిలేసినారు. కాబట్టి ఇట్లాంటి ఫలితాలు పరిశీలించుకోవాలా. ఫలితాలు పరిశీలించుకుంటే ఎక్కడ ఏం జరుగుతుంది, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు గౌరవిస్తున్నామా, గెలిచే వాళ్ళకి టికెట్లు ఇస్తున్నామా, తర్వాత వాళ్ళని గెలిపించుకున్న బాధ్యత తీసుకున్నారా, సమిష్టిగా ఉన్నదా, టీం వర్క్ ఉన్నాయా, ఇంటర్నల్ పాలిటిక్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటే మనకు ఫలితాలను విశ్లేషించుకుంటే తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఇంతే గెలవాలంటారు. రేపొద్దున మరి ఈవేట్లు ఉంటాయి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు, ఇదే రకమైన ఫలితాలు జెడ్పీటీసీ ఎంపీటీసీ లో మహబూబ్ నగర్ లో మహబూబ్ నగర్ లో ఉండవు. ఇంకా ఒకసారి ఎంపీ ఓడిపోయిన తర్వాత, ఒకసారి మా కార్పొరేషన్ టైట్ వచ్చిన తర్వాత మేబీ అలర్ట్ అవుతారేమో అని అనుకుంటున్నాను. ఇప్పుడు కావాల్సిన అవసరం ఉంది. లేకపోతే ముగ్గురు మంత్రులు ఉన్నారు, అంటే ఖమ్మంకు 3 ఉన్నారు, కరీంనగర్ కు 3 ఉన్నారు, నా జిల్లా కూడా 3 ఉన్నారు, వాకిటి కూడా అవకాశం ఇచ్చి 3వసారి. సో వాకిటి సక్సెస్ అయింది అక్కడ, ఆయన కాన్స్టిట్యున్సీలో మక్తలు. అది పెద్ద విషయం కాదండి, అది పెద్ద విజయం అనుకోను. ఎందుకంటే ఒక మినిస్టర్ అయి ఉండి ఒక కార్పొరేషన్ గెలిపించుకోవడం అది పెద్ద విజయం అనుకోను. దాన్ని వాళ్ళు ప్రచారం చేసుకొని తిరిగి మేనేజ్మెంట్ చేసి అధికారం ఉపయోగించుకొని, అది కాదు. విజయం అనేది ఎట్లా రావాలంటే పోటీతత్వంతో రావాలా, గెలిపించుకోవాలా. అట్లా ఏదో ఒక మినిస్టర్ ఒక కార్పొరేషన్ చైర్మన్ కాదు. ఇప్పుడు మహబూబ్ నగర్ గెలిపిమని చెప్పండి, మహబూబ్ నగర్ బాధ్యత తీసుకొని ఆ మొత్తం ఇప్పుడు నల్గొండ లాగా రిజల్ట్ రానివ్వండి, రాదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ కరెక్ట్ చేయలే వాళ్ళ వర్క్. ఓకే, మరి అదంతా బాధ్యత తీసుకోవాల్సిన సీఎం రేవంత్ రెడ్డి గారే కదా. అదే రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటన మొత్తానికి ఏదో వాళ్ళ మీద వదిలేసి ఓవర్ కాన్ఫిడెన్స్ తెలియదు. సో మేము ఫస్ట్ పసిగట్టినాం లీస్ట్ స్ట్రైక్ రేట్ మహబూబ్ నగరే ఉండబోతుందని చెప్పేసి. ఇప్పుడు మన మంచిర్యాల లాంటి ప్రాంతంలో చూసినట్లయితే దేవేంద్ర ఫడ్నవీస్ గారు పర్యటించినారు సిర్పూర్ కాగజ్నగర్ లో, కొద్దిగా బీజేపీ పుంజుకుంది అక్కడ. అంటే ఇట్లా ఎక్కడెక్కడ ప్రాంతాలు చూసుకొని ఏడాడ గెలవగలుగుతామో చూసుకొని కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. బీజేపీ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఏ స్ట్రాటజీ లేకుండా ముందుకెళ్తుంది. ఏ స్ట్రాటజీ, రేపు GHMC లో 5 ఎంపీలు, ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇప్పుడు మనకు GHMC ఎలక్షన్స్ ఎట్లా వస్తాయో తెలియదు. ఎందుకంటే 23 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కున్నారు. ఇక్కడ 5 ఎంపీలు చుట్టూ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, రఘునందన్ రావు గారు, మల్కాజ్గిరి ఎంపీ రాజేందర్ గారు, సికింద్రాబాద్, తర్వాత కొంత ప్రాంతం కూడా కలుస్తుంది కిషన్ రెడ్డి. అంటే ఇట్లా వీళ్ళు ఇప్పుడు ఏం గెలిపియాలి, GHMC బలంగా ఉంటది, నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటే ఎప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ 5 ఎంపీలు కలిసి GHMC గెలిపియాలా? ఓన్లీ నవీన్ యాదవ్ గారు, తర్వాత మల్లెడ్డి రంగారెడ్డి ఇద్దరే ఉన్నారు మొత్తం 23 లో కాంగ్రెస్ కు అధికారంలో ఉంది, వాళ్ళు గెలవాలా? లేదంటే 23 మంది ఎమ్మెల్యేలు కంటోన్మెంట్ కూడా ఉన్నారు, అక్కడ 3 ఉన్నారు. తర్వాత 23 మంది ఎమ్మెల్యేలు చుట్టుపక్కల ఉన్నటువంటి బీఆర్ఎస్ గెలవాలా? సో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ నేను చెప్పను, GHMC ఎలక్షన్స్ తో చెప్పొచ్చు. GHMC ఎట్లా ఉండబోతాను? GHMC ఎలక్షన్స్ అయితే చాలా కష్టపడాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ కష్టపడుతుంది, బీజేపీ అదే నేను చెప్తున్నా. ఇప్పుడు మల్కాజ్గిరి సపరేట్ గా